ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమంది మనం సామెతల గ్రంథం కన్నా చదివినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, ఇనుము చేత ఇనుము పదునగును, అలాగే వివేకి తన చిలికానికి వివేకం పుట్టించును అని. హల్లెలూయా. ఇప్పుడు అనేక మంది స్నేహితులు మనకు కనిపిస్తున్నారు. ఆ స్నేహితులందరూ మ్యాక్సిమం 90% కాకపోవచ్చు, కానీ ఒక 75% వరకు స్నేహితులు దేనుకుంటున్నారు అంటే తన స్నేహితుని చెడగొట్టడానికో లేకపోతే తన స్నేహితుని పాడు చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మందు షాపులకు వెళ్ళి తిరగడానికి, లేకపోతే సినిమాలకు వెళ్ళి తిరగడానికి, ఇలాంటి వాటికి మాత్రమే స్నేహితులు ఉపయోగపడుతున్నారు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తోంది అంటే, స్నేహితుడు అనేవాడు తన స్నేహితుని బాగుపరిచేవాడుగా ఉండాలని, తనని వివేకంగా మార్చేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన స్నేహితులుగా ఉన్న వారందరూ కూడా మన మంచి కోరేవారైనా లేకపోతే మన మంచి కొరకు పాటుపడేవారైనా అని ఆలోచించి అలాంటి వారితో మాత్రమే స్నేహం చేద్దాం. ఏ ఒక్క వ్యక్తి అయినా మన చెడు కోరుకుంటున్నాడు అని మనకు తెలిసిందంటే వాళ్ళని మనం దూరం పెట్టడమే మనకు మంచిది. ఎలాంటి స్నేహితులతో మన స్నేహం చేయగలగాలి అంటే, మనలను మంచిగా మార్చగలిగే స్నేహితులతో, అలాగే మనం కూడా ఎలా ఉండగలగాలి అంటే మన స్నేహితులను మంచిగా మార్చగలిగే వారిగా. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.